శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 43వ భాగం 13/7/25 8వ ప్రకరణం కూటస్థ దీప ప్రకరణం 54వ శ్లోకం. బుద్ధ్యాదీనాం స్వరూపం యో వివినక్తి స తత్వవిత్ స ఏవ యుక్తముక్తం ముక్త ఇచ్చేవం వేదాంతేషు వినిశ్చయః. బుద్ధ్యాదీనాం స్వరూపం యో వివినక్తి స తత్వవిత్ స ఏవ ముక్త ఇచ్చేవం వేదాంతేషు వినిశ్చితః. బుద్ధ్యాదీనం బుద్ధి మొదలైన వాటి యొక్క స్వరూపాన్ని ఎవడు వివినక్తి వివేకించి గ్రహిస్తాడు సహా వాడు తత్వవిదుడు స ఏవా వాడే ముక్తుడు. ఇచ్చేవం ఇలాగ వేదాంతాలను వినిశ్చిత అంటే నిశ్చయంగా చెప్పం. బుద్ధి మొదలైనవి తనకంటే వేరని మిథ్యాభూతాలని గ్రహించిన వాడే తత్వవిదుడు, అతడే ముక్తుడు. అదే వేదాంత సిద్ధాంతం. తత్వజ్ఞానమే సంసార అనర్థ నివర్తకమని ఏవంచ సతి సంబంధ స్యాత్ కస్యేత్యాది కుతర్కజాః విడంబనా దృఢం ఖండ్యాః ఖండనోక్తి ప్రకారతః. ఏవంచ సత్ ఇది ఇలా అవుతుండగా కస్య ఎవడికి బంధం స్యాత్ అవుతుంది, అలా అనుకున్న వాడికి బంధం ఉండదు. ఇత్యాది మొదలుగా గల కుతర్కజ పెడవాదాల వల్ల కలిగిన విడంబనా పరిహాసాలు ఆలస్యాలు ఖండనోక్తి ప్రకారత ఖండన కాజ్యంలో చెప్పిన విధంగా దృఢంగా ఖండింప తగినవి. నిజం ఏమి, బంధం ఎవరికి, మోక్షమెవరి అని మతాంతరస్తులు చేసే అనుమానాలు ఖండన కాజ్య గ్రంథాలను శ్రీహర్ష మహాపండితు బోధించిన యుక్తుల చేత ఖండింప వాటిని గమనించ. నిజంగా విచారిస్తే ఎవ్వరికీ బంధం లేదు. అజ్ఞానాన్ని బట్టి విచారిస్తే అజ్ఞాన కల్పితుడైన చిదాభాసుడికే బంధమని ఈ గ్రంథం యొక్క ముఖ్య తాత్పర్యం. వృత్తే సాక్షితయా వృత్తిస్రాగభావస్య చ స్థితః బుభుక్షాయాస్తథాజ్ఞో స్మీత్యాభాతా జ్ఞానవస్తునః. వృత్తే కామాది వృత్తులకి వృత్తి ప్రాగభావస్య ఆ కామాది వృత్తి యొక్క ముందు భాగం ప్రాగభావాన్ని బుభుత్సాయా జిజ్ఞాసుడికి సాక్షిభావము చేత్ స్థిత చిద్రీపుడైన శివుడు స్థితిని పొందుతున్న. తతః పూర్వం అంతకంటే పూర్వం అజ్ఞ వివేక జ్ఞానం లేనివాడు అస్మీతి అయ్యాను అని అనుభవింపబడుచుండేటువంటి అజ్ఞాన వస్తున అజ్ఞానకు సాక్షిత్వం చేత్ అభాత ప్రకాశకుడు అవుతుంది. ఏమిటి భావం? కామాది వృత్తి ఉదయిస్తుండగా ఆ వృత్తికి సాక్షిత్వం చేత అకామాది వృత్తి ఉదయించటం చేత పూర్వం ఆ కామాది వృత్తి ఉదయించటానికి పూర్వం ఆ వృత్తి యొక్క ముందు భాగం సాక్షిత్వం చేత. అలాగే జిజ్ఞాస కలుగుతుండగా ఆ జిజ్ఞాసకు సాక్షిత్వం చేత. అంతకు పూర్వం ఎరగని వాడ అయ్యాను
అని అనుభవించేటువంటి అజ్ఞానానికి సాక్షిత్వం చేత ఈ ప్రకారంగా జ్ఞాన వస్తువైన శివుడికంతట స్థితి ఉంది, కలిగి ఉంది. అంటే ఆత్మ సర్వసాక్షిగా ఉంటుంది. నువ్వేం చేసినా ఆత్మసాక్షి. అసత్యాలంబనత్వేన సత్య సర్వజడస్యతు సాధకత్వేన చిద్రూప సదా ప్రేమాత్మదత్వతః ఆనందరూప సర్వార్థ సాధకత్వేన హేతున సర్వసంబంధవత్వేన సంపూర్ణ శివ సంహితః. అసత్కాలంబనేత్వ అసత్యమైన జగత్తుకి ఆధారమవటం చేత సత్య సత్యస్వరూపుడు సర్వ జడస్యత్ సకల జడవర్గానికి సాధకత్వేన సాధకుడవటం చేత చిద్రూప చైతన్య స్వరూపుడు సదా ఎప్పుడు ప్రేమాస్పద తత్వత ప్రేమ విషయుడు అవటం వల్ల ఆనంద రూప ఆనంద స్వరూపుడు సర్వార్థ సాధకత్వేన సకల పదార్థాల సాధకుడు అవటం అనే హేతున కారణం చేత్ సర్వసంబంధత్వేన సకల సంబంధాలు కలిగి ఉండటం చేత్ సంపూర్ణ పరిపూర్ణుడైన శివ సంహిత శివుడని చెప్పబడుతుంది. ఆ ప్రత్యేగాత్మ అనే శివుడు అసత్యమైనటువంటి సర్వ జగత్తుకు అధిష్టానం అవటం చేత్ సత్యస్వరూపుడవుతా సకల జడ పదార్థ వర్గం ప్రకాశింపచేయటం వల్ల సాధకుడవటం వల్ల చిద్రూపుడు అవుతా సర్వదా ప్రేమ విషయుడు అవటం వల్ల ఆనంద స్వరూపుడవు సర్వ జగత్తులో సంబంధం కలవాడవటం చేత్ పరిపూర్ణుడవు. ఇలా పురాణ వాక్య తాత్పర్యం. మళ్ళా ఒకటి, ఆ ప్రత్యేగాత్మ అనేటువంటి శివుడు అసత్యమైన సర్వ జగానికి అధిష్టానం అవటం చేత సత్యస్వరూపుడు సకల జడ పదార్థ వర్గాన్ని ప్రకాశిస్తాడు కనుక ప్రకాశించటం చేత సాధకుడవటం చేత చిద్రూపుడు సర్వదా ప్రేమ విషయుడవటం చేత ఆనంద స్వరూపుడు అవుతాడు. సర్వ జగత్తుతో సంబంధం కలవాడవటం చేత పరిపూర్ణుడు అనబడు. ఇది పురాణాల్లో చెప్పినటువంటి వాక్యాలు. ఇది శైవ పురాణేషు కూటస్థః ప్రవివేచితః జీవేశత్వాదిరహితః కేవల స్వప్రభ శివః. ఇది ఈ విధంగా శైవ పురాణాలలో జీవేశత్వాదిరహిత జీవ ఈశ్వర తత్వాలు లేని కేవల నిర్వికారుడైన స్వప్రకాశుడైన శివుడే కూటస్థుడని ప్రవివేచితగా విభజనగా నిరూపించ జీవత్వాన్ని ఈశ్వరత్వాన్ని నిర్వికారమైన స్వప్రకాశ చైతన్యమే కూటస్థుడని అతడే శివుడని సూత సంహిత చెబుతాడు. మాయాభాసేన జీవేషు కరోతీతి శ్రుతత్వతః మాయికావేవ జీవేషు స్వచ్ఛౌ తౌ కాచకుంభవత్. మాయాశక్తి అభాసేన ప్రతిబింబింపచేసుకోనటం చేత జీవ ఈశ్వరులిద్దరు కరోతి చేస్తోంది వాడిది. ఇది ఇలా అని శృతత్వత వేదంలో చెప్పబడటం
జీవేశౌ జీవుడు ఈశ్వరుడు మాయికావేవ మాయా కల్పితులే అవుతావు. ఆ జీవేశ్వరుడు కాచకుంభవత్ గాజు కడవలలాగా గ్లాసులాగా స్వచ్ఛం, వాళ్ళకి ఏ మలినం అంటుకోదు, స్వచ్ఛ. మాయ తాను 2 రూపాలు ధరించి తన 2 రూపాలలో ప్రతిబింబించిన ప్రతిబింబంలో ఒకణ్ణి జీవుడిగా వేరొకణ్ణి దేవుడిగా చేస్తోందని జీవేశాభాసేన కరోతి మాయాజ విజ్ఞాత స్వయమేవ భవత్ అని తాపనీయ శృతి చెబుతోంది. కనుక జీవేశ్వరుడు మాయా కల్పిత అయిన గాజు కుప్పెలాగా నిర్మల స్వరూపం కల. గాజు ఎంత స్వచ్ఛమో అది. అన్నజన్యం మనోదేహ స్వచ్ఛం యద్వత్త దైవతం మాయికావపి సర్వస్మాదన్యస్మాత్ స్వచ్ఛతాం గతౌ. అన్నజన్యం అన్నం వల్ల పుట్టే మనస్సు యద్వత్ ఏ విధంగా దేహాత్ దేహం కంటే స్వచ్ఛం నిర్మలమైందో తథైవ అదే విధంగా తౌ ఆ జీవేశ్వరుడు మాయికావత్ మాయామయులు అయినప్పటికీ అన్యస్మాత్ ఇతరమై సర్వ జగత్తు కంటే స్వచ్ఛత్వాన్ గతౌ పొందే. స్థూల శరీరం అన్నం వల్లనే కలుగుతుంది. మనస్సు కూడా అన్నం వల్లనే సాయం పొందుతుంది. అయినా దేహం కంటే మనస్సు స్వచ్ఛమని అందరూ అంగీకరిస్తున్నారు. జీవేశ్వరుడు మాయికమైన జగత్తు కంటే నిర్మలంగా ఉంటారు. చిద్రూపత్వం చ సంభావ్యం చిత్వేనైవ ప్రకాశన సర్వకల్పనాశక్యాయ మాయాయా దుష్కరం నహి. చిత్వేనైవ చిద్రూపత్వం చేతనే ప్రకాశనాత్ ప్రకాశించటం వల్ చిద్రూపంచ చిద్రూపత్వాన్ సంభావ్యం మోహింపతగింది. సర్వకల్పన శక్తా సర్వ జగత్తు కల్పన కల్పించటంలో శక్తాయా సమర్థమైన మాయాయాహ మాయ దుష్కర దుస్సాధ్యమైన నహి లేదు కదా. జీవేశ్వరుడు జ్ఞానవంతులుగా కనపడుతున్నారు. జీవుడు జ్ఞానవంతుడవటం చేత మన అనుభవమే సాక్షి అని చెప్పట. ఈశ్వరుడు సర్వజ్ఞుడని వేదాలు చెబుతారు. కనుక వీళ్ళిద్దరూ జ్ఞానవంతులే అవుతారు. సర్వ జగత్తులను కల్పించిన మాయికులైన జీవేశ్వరులకు జ్ఞానం కల్పించలేనంత అసమర్థమైందా జ్ఞానవంతుల్ని చెయ్యగలుగుతుంది. అస్మన్నిద్రాపి జీవేశౌ చేతనావు స్వప్నగౌ సృజేత్ మహామాయ సృజచ్చేతా విద్యాశ్చర్యం కిమత్ర తే. అస్మన్నిద్రా మన నిద్ర స్వప్నగౌ స్వప్న జగత్తులో అయినటువంటి చేతన జ్ఞానవంతులై జీవేశ్వర్ సృజేత్ సృష్టిస్తుంది. మహామాయ ఏతౌ ఈ జీవేశ్వరుడు సృజతి సృష్టిస్తారు. ఇచ్చత్ర ఈ అంశంలో తే నీ కిం ఆశ్చర్యం ఏం ఆశ్చర్యంగా అందులో ఆశ్చర్యపడాల్సింది లేదంట. మన నిద్రలే కలలో జీవుణ్ణి ఈశ్వరుణ్ణి సృష్టిస్తారు. మన నిద్రలో ఒకడు దేవుడి వద్దకు తాను వెళ్ళినట్లు ఆయన తనకు వరమిచ్చినట్లు కలగంట. మన నిద్రే జీవేశ్వరులను సృజిస్తుంటే
సకల జగత్కల్పితమైన మాయ జీవ ఈశ్వరులను సృష్టించటంలో వింతే ఉందిరా అంటే లేదు. సర్వజ్ఞాత్వాదికం చేసే కల్పయిత్వా ప్రదర్శయిత్ ధర్మిణం కల్పయంచా స్యాత్కో భారు ధర్మ కల్పనే. ఈశే ఈశ్వరుడియం సర్వజ్ఞత్వాదికంచ సర్వజ్ఞత్వం మొదలైన దాన్ని కల్పయిత్వా కల్పించి ప్రదర్శనయే చూపిస్తా. ధర్మిణ ధర్మిని విశేష్యాన్ని కల్పయంత్యాహ కల్పించేటువంటి మాయ ధర్మ కల్పనే ధర్మ విశేషణము యొక్క కల్పనే కల్పించటం కహ భార ఏమి భారం శాత్ ఉన్నది అని. ఈశ్వరుణ్ణి కల్పించిన మాయ ఈశ్వరుడికి సర్వజ్ఞత్వాన్ని కల్పించజాలదా? ఏనుగును కల్పించిన చిత్రకారు ఆ ఏనుగుకు దంతం కల్పించడా? అలానే మాయ అన్నిటినీ కల్పిస్తుందని తాత్పర్యం. కూటస్థేప్యతిశంకా స్యాదితి చేన్మాతిశంక్యతాం కూటస్థ మాయికత్వేతు ప్రమాణం నహి విద్యతే. కూటస్థేపి కూటస్థుడి ఎందులో కూడా కూటస్థునిలో కూడా అతిశంక అధికమైన అనుమానం శాది చేత్ కలిగితే మాతిశంక్యత అధికంగా శంకించద్దురా, బుర్రపాటు చేసుకోవాలి. కూటస్థమాయికత్వేతు కూటస్థుడు మాయకుడు అవటంలో ప్రమాణం నహి విద్యతే లేనే లే. జీవ ఈశ్వరులను మాయకులైనట్లుగా కూటస్థుడి మాయకుడు అనకూడదు, అంతం చెల్లదు. వేదాల్లో కూటస్థుడు మాయకుడని ఎక్కడా చెప్పబడలేదు. జీవేశ్వరుడుకు మాయంది కానీ కూటస్థుడు మాయకు చెందినవాడు కాదు. వస్తుత్వం ఘోషయంచస్య వేదాంతా సకలా అతి సపక్షరూపం వస్త్వన్యన్న సంహతేత్ర కించన. మళ్ళ వస్తుత్వం ఘోషయంచస్య వేదాంతా సకలా అతి సపక్షరూప వస్తు అన్యన్న సహంతేత్ర కించన. అస్య ఈ కూటస్థుడు వస్తుత్వం అంటే వస్తుత్వం సత్యత్వం సకలా అపి సమస్తాలై వేదాంతాః ఉపనిషత్తులు ఘోషయంతి స్ఫుటంగా చెబుతున్నాయి. అత్ర ఇందు ఈ విషయమై సపక్షరూప ప్రతిపక్షరూపమైనటువంటి అన్యత్ మరొక వస్తువు కించన దేని నా సంహంతే సహింపవు. కూటస్థుడొక్కడే సత్యస్వరూపు, ఆయనతో సమానమైన సత్యం ఇంకొకటి లేదు అని అన్ని ఉపనిషత్తులు ఘోషిస్తుంది. శృత్యర్థం విశదీకుర్మో నత్కాద్వస్మి కించ తేన కారిక శంకానాం అత్ర కో వసరో పద. శృత్యర్థం వేదాంతార్థం వేదార్థం విశదీక కర్మ స్పష్టపరుస్తాం విను. తర్కాత్ యుక్తి వలన కించిత్ ఇంచు కొంత కొద్దిగా కూడా నా వచ్మి చెప్పలే కనుక తర్కంతో చెప్పలేం, వేదార్థంతో చెప్పలేం. తేన ఆ కారణం చేత తార్కిక శంకాన తార్కికుల సందేహాల అత్ర ఇక్కడ కహ అవసర ఏమి అవసరం వద చెప్పరా బాయ్. వేదార్థ జ్ఞానం వల్ల ముముక్షువుకి ముక్తి కలుగుతుంది కనుక దాన్నే మేము చెబుతాం. శుష్క తర్కం ఇచ్చేది ఏం లేదు, పిండి పిసగటం తప్ప అందులో వచ్చేది రాదు.
కనుక ఒక దంపుడు అంటారు. కనుక వాటితో మాకు పని లేదు. వేదార్థాన్ని నిరూపించటానికి తర్కం ఏమి ఆగదు, నిలబడదు. తస్మాత్ కుతర్కం సంత్యజ్య ముముక్షు శృతిమాశ్రయే శృతౌ తు మాయాజీవేశౌ కరోతీతి ప్రదర్శిత. తస్మాత్ ఆ కారణం వల్ల కుతర్కం పెడయుక్తుడు పరిత్యజ్య వదిలేసి ముముక్ష మోక్షం మోక్షాన్ని కోరేవాడు, మోక్ష ఇచ్చ కలవాడు శృతిం వేదాన్ని ఆశ్రయించ. శృతౌతు వేదాలలో మాయ జీవేశ్వరుడు కరోతి చేస్త ఈ విధంగా ప్రదర్శితం చూప. కనుక కుతర్కాలు వదిలి మోక్షం మీద కోరిక కలవాడు వేదాన్ని ఆశ్రయించ. వేదంలో జీవేశ్వరుల మాయ కల్పన చేసిందని చెప్పబడింది కనుక అదే అథారిటీ. ఈ క్షణాది ప్రవేశాంత సృష్టి ఈశకృతా భవేత్. జాగ్రదాది విమోక్షాంత సంసారో జీవకర్తృక. ఈ క్షణాది ప్రవేశాంత సంకల్పం మొదలైన జీవరూపుడై ప్రకాశించటమే చివరగాగల్. సృష్టి ఈశకృత ఈశ్వరుడి చేత చేయబడి భవేత్ అవుత. జాగ్రత్తాది మోక్షాంత జాగ్రత్త అవస్థ మొదలైనవిగా కలి విమోక్షాంత మోక్షమే చివరగా గల. సంసారం జీవకర్తృక జీవుడే కర్తగా చెప్పింది. తదైక్షతాని సృష్టియాదిలో మాయా ప్రతిబింబ రూపుడైన ఈశ్వరుడు సృజించాలనుకొని సంకల్పించి పంచభూతాధికాలు సృష్టించి ఆ తర్వాత జీవుడై అందు తాను ప్రవేశి ఇదంతా ఈశ్వర కర్తృత్వమని చెప్పబడుతుంది. జాగ్రత్త అవస్థ మొదలు మోక్ష పర్యంతం జరిగే సంసార వ్యవహారం జీవకర్తృకం అని చెప్పారు. అసంగ ఏవ కూటస్థ సర్వదానాశ్చ కశ్చన భవచ్చతి సయక్తేన మనస్యేవం విచార్యతాం. కూటస్థ అసంగ ఏవ దేనికి అంటుకోని అసంగుడు సర్వదా సర్వకాలాల్లో అస్యా ఈ కూటస్థుడి కశ్చన ఒకానొక అతిశయం నభవతి లేదు. తేన ఆ కారణం చేత మనస్సులో ఏవం ఇలాగున అజ్యతాం విచార్యత అంటే విచారింపబడు. కూటస్థుడు అసంగుడు, కూటస్థుడికి ఎప్పుడు అతిశయం లేదు, బంధ మోక్షాది తారతమ్యం లేదు అని చెప్పబడింది. న నిరోధో నోత్పత్తిర్న బంధో నచ సాధక న ముముక్షుర్న వై ముక్త ఇచ్చేషా పరమార్థత. నిరోధ లయం నాదే, ఉత్పత్తిశ్చ పుట్టుక నాదే, సహా సంబంధం బంధం నాదే, సాధకశ్చ వేదాంత శ్రవణ అనుష్ఠానం చేసేవాడు నాలే, ముముక్షవుల నాలే, ముక్తుడవై నాలే. ఏషా ఇది పరమార్థత ఇది పరమార్థమని శృతి అంటారు. వాస్తవంగా బంధమోక్షాలు ఉత్పత్తి లయాలు కానీ లేవు. ఒక్క ఆత్మయే పరమార్థమని వేదం ఘంటాపదంగా చెప్పి
అవాంగమనసగమ్యం తం శృతిర్బోధయితుం సదా జీవమీశం జగద్వాత్ సమాశ్రిత్య ప్రబోధయేత్. శృతి వేదం అవాంగమానసగమ్య వాంగ్మనస్సులకు గోచరింప సహ ఆకూటస్థ ఆత్మను బోధయితు తెలపటానికి సదా ఎప్పుడు జీవుణ్ణిగా ఈశం ఈశ్వరుణ్ణిగా జగత్తులుగా సమాశ్రిత్య ఆశ్రయించి ప్రబోధయేత్ బోధిస్తూ మనోవాక్ అతీతమైన ఆత్మతత్వాన్ని బోధించాలని వేద కల్పితాలైన జీవ ఈశ్వర జగత్తులను ఈ మూడింటిలో వాటిదైన ఆశ్రయించి వాటిని ఆధారంగా చేసుకొని బోధి యయా భవేత్ పుంసాం వ్యుత్పత్తి ప్రత్యేగాత్మని సా సైవ ప్రక్రియేహ సాధ్యాచార్య భాషితం. ఎలాంటి ప్రక్రియ చేత పుంసాం జనుల ప్రత్యేగాత్మని ఆత్మలో వ్యుత్పత్తి అభిముఖ్యం భవేత్ కలుగుతుందో ఉందో సా సైవ ప్రక్రియ ఆ ప్రక్రియయే ఇహ ఈ వేదాంత శాస్త్రంలో సాధ్వీ యోగ్యమైంది స్యాత్ అవుత. ఇది ఇలా ఆచార్య భాషిత సురేశ్వరాచార్యుల చేత చెప్ప. జగత్తంతా కల్పితం కనుక శిష్యులకు ఏ విధంగా చెబితే బోధ కలుగుతుందో హృదయానికి పట్టుతుందో అదే యుక్తమైన మార్గం. ప్రతిపాదించే పద్ధతుల భేదం ఉన్న ప్రతిపాదించే ఆత్మతత్వం ఒకటే అని సురేశ్వరాచార్యులు చెప్పింది అని అర్థం చేసుకో. శృతి తాత్పర్యమఖిలమబుద్ధ్వా భ్రామ్యతే జడ వివేకీ త్వఖిలం బుద్ధ్వా తిష్టత్యానందవారిధౌ. అఖిలం సమస్తమై శృతి తాత్పర్యం వేద తాత్పర్యాన్ని అబుద్ధ్వా తెలియక జడ అవివేక్ భ్రామ్యతే భ్రమపడుతూ ఉంటాడు. వివేకీతు విజ్ఞాని కూడా అఖిలం సమస్తాన్ని బుద్ధ్వా తెలిసి కూడా ఆనందవారధిలో తిష్టతి ఉంటాడు. వేద తాత్పర్యం తెలియని అజ్ఞాని భ్రమిస్తా. విజ్ఞుడు బ్రహ్మానంద సముద్రంలో ఈదులాడుతూ మాయా మేఘో జగన్నీరం వర్షచ్చేవ యథా తదా చిదాకాశశ్చ నోహాని నవ లాభ ఇతి స్థితి. మాయా మేఘ మాయ అనేటువంటి మేఘం జగత్ అనేటువంటి నీటిని యథాతథు ఎలా వర్షిస్తూ ఉందో చిద్రూపమైన ఆకాశాన్ని నోహాని నష్టమేం లేదు. నవా లాభం కూడా లేదు. ఇది ఇలా స్థితి వస్తుస్థితి. ఇది మాయ అనే మబ్బు జగత్ అనేటువంటి నీసిని వర్షించిన చిదాకాశానికి లాభ నష్టాలేం లేవు. అలాగే కల్పితులైన జీవుని వలన కాని ఈశ్వరుడి వల్ల జగత్తు కాని నిర్విశేష బ్రహ్మానిక లాభం లేదు నష్టం అని వివేకి నిశ్చయంగా మనసులో భావిస్తారు. ఇమం కూటస్థదీపం యోను సంధత్తే నిరంతరం
స్వయం కూటస్థరూపేణ దీప్యతే సౌ నిరంతర. ఇది శ్రీ విద్యారణ్యకృతౌ వేదాంత పంచదశ్యాం కూటస్థదీప సమాప్తః. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునివర్య కింకరేణ రామకృష్ణాఖ్య విదుష విరచితం తాత్పర్య బోధినీ నామకం కూటస్థదీప వ్యాఖ్యానం సమాప్తం. ఇమం ఈ కూటస్థ దీపాన్ని యహ ఎవడు నిరంతరం ఎడతెగ అనుసంధానం చేస్తాడు అసౌ వాడు నిరంతరం ఎప్పుడు కూటస్థ స్వరూపంచే దీప్యతే తేజరిల్లుతా. కూటస్థ దీపాన్ని ఎప్పుడు అనుసంధానం చేసేవాడు తాను కూటస్థ బ్రహ్మమై ఎప్పుడూ విరాజిల్లుతాడని శ్రీ శ్రీ విద్యారణ్యకృతమై పంచదశిలో కూటస్థ దీపమని 8వ ప్రకరణ సమాప్తమైంది. రేపటి నుంచి 9వ ప్రకరణ ప్రారంభిస్తాం. దాని పేరు ధ్యాన దీప ప్రకరణ.